విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోకి రీమేక్ అయ్యింది. 2014లో విడుదలైన ఈ మూవీ మలయాళం, తెలుగు రెండు భాషల్లో మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా మలయాళంలో 2013లో మోహన్ లాల్, మీనా, ఆశా శరత్, సిద్దిక్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక తెలుగులో వెంకటేష్, మీనా, నదియా, నరేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాలో కృతికా జయకుమార్, ఎస్తేర్, రవి కాలే, సమీర్, సప్తగిరి, చలపతిరావు, చైతన్య కృష్ణ, రోషన్ బషీర్ ఇతర పాత్రల్లో కనిపించారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా కనిపించిన చిన్నది గుర్తుందా? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఆ చిన్నదాని పేరు ఎస్తేర్ అనిల్. 2010లో మలయాళ చిత్రం నల్లవన్లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. ఆ తర్వాత 2013లో జిత్తు జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన దృశ్యం చిత్రంతో చిన్న కూతురిగా నటించి పేరు తెచ్చుకుంది. అలాగే తెలుగులోనూ ఇదే పాత్ర చేసింది. వెంకటేష్ చిన్న కూతురుగా కనిపించింది. అలాగే తమిళ్ రీమేక్లోనూ ఈ చిన్నది నటించింది. తమిళ్లో కమల్ హాసన్ నటించారు. ఆ తర్వాత 2021లో విడుదలైన దృశ్యం 2లో ఎస్తేర్ అనిల్ కాలేజీ విద్యార్థినిగా నటించింది. అలాగే మలయాళం, తమిళ్లోనూ నటించింది ఈ చిన్నది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. హలితా షమి దర్శకత్వంలో ఇటీవల విడుదలైన తమిళ చిత్రం మన్మినిలో ఎస్తేర్ అనిల్ హీరోయిన్ గా చేసింది. ఎస్తేర్ తమిళం, మలయాళం చిత్రాలతో పాటు కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించనుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే ఈ అమ్మడు తన గ్లామరస్ ఫోటోలతో ఆకట్టుకుంటుంది. అందాలు ఆరబోస్తూ కుర్రాలకు కిర్రెక్కిస్తుంది ఈ అమ్మడు. ఈ బ్యూటీ ఫోటోలకు అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఆగస్టు 27, 2001న జన్మించిన ఎస్తేర్ అనిల్ ఇటీవలే తన 23వ పుట్టినరోజును జరుపుకుంది.